ఈ కాకరకాయలు తెచ్చి అయితే ఒక 4-5 రోజులు అవుతుంది. మొన్ననైతే ఒక అర్ధ కిలోన్ని వేసిన. ఇప్పుడైతే ఇంక అన్ని చూసేసరికి అయితే పావు కిలో ఖరాబ్ అయినాయి. ఇంక అర్ధ కిలో అయితే మంచిగా ఉన్నాయి. సర్లే అని చెప్పేసి వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి అయితే ఇంకా ఈ రోజు అయితే ఇంకా కాకరకాయ కారం చేద్దామని చెప్పేసి అయితే నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేయడం అయితే, ఇంకెప్పుడు అయితే చేయలేదు కాకరకాయ కారం అయితే. ఒక చిన్నప్పుడు అయితే ఒక ఆంటీ, మాకు తెలిసిన ఆంటీ ఉంటే తను అయితే చేసి ఇచ్చింది, ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడైతే నేనైతే చాలా రోజులకి, ఇయర్స్కి అయితే చేస్తున్నా. ఏంటంటే వెరీ సింపుల్గా మనం కారం చల్లుకుంటాం కదా కర్రీ అయిన తర్వాత అయితే, అలా కాకుండా అయితే ఇక కర్రీలో అయితే కారం జల్లే బదులు అయితే గిట్ల అయితే ఎల్లిపాయ కారం దంచుకొని అయితే వేసుకోర్రి, మస్తు ఉంటుంది. అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. నాకైతే చాలా నచ్చింది. ఒక బుక్ ఎక్కువనే పోతుంది ఇట్లా చేసుకొని తింటేనైతే. ప్రతి దాంట్లో మీరు ఇట్లా ఎల్లిపాయ కారం దంచుకొని తినుర్రి. మనం ఎగ్ కర్రీలో కూడా ఎగ్ బుజ్జి వేస్తాం కదా, అట్లా వేసేటప్పుడు కూడా గిట్లా కారం దంచుకొని తింటేనైతే అబ్బా ఏమన్నా ఉంటుందా. మాకైతే మస్తు అనిపించింది. 2 రోజులైతే తిన్నాం. ఈ కూర అయితే అస్సలే ఒడవలేదు. ఎదుగు కూడా వస్తుంది అన్నట్టు కూరనైతే, అంత మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.